जय सतगुरु महाराज को जय। श्री आचार्य सुब्रह्मण्य स्वामी वारिकी जय। ఈరోజు శ్రీ ఆచార్య సుబ్రహ్మణ్య స్వామి వారి 17వ వార్షిక ఆరాధన కార్యక్రమం సందర్భంగా 11/5/2025 ఆదివారం రాత్రికి శిష్యులతో సత్సంగాన్ని చేస్తున్నాము. తుడిమెల్ల వాసి అంటే నెల్లూరు జిల్లా బొచ్చెడ్డిపాలె సమీపంలో ఉన్నటువంటి తుడిమెల్ల గ్రామ వాస్తవ్యుడు శ్రీ మీ దీక్షనామం స్వామి నిశ్చలానంద స్వాముల వారు మరి ఒక ప్రశ్న వేశాడు. 3 ఆత్మలని అడిగాడు. అష్టాత్మలని శాస్త్రం చెప్తుంది, అష్టాత్మలని చెప్తుంది. 3 ఆత్మలని వేరుగా ఉంది. అంటే 3 ఆత్మలంటే ప్రపంచ ఆత్మ, ప్రకృతి ఆత్మ, పరమాత్మ ఆత్మ అంటే 3 ఆత్మలు ఉన్నాయి. 3 ఆత్మలు చెప్పుకుంటే ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. అర్థమైందా? కానీ అష్టాత్మలని శాస్త్రం చెప్తుంది. సరే ఎన్ని చెప్పినా ఒకటే ఆత్మ, 12 ఆత్మలు లేవు, 3 కోట్ల ఆత్మలు లేవు, 33 కోట్ల ఆత్మలు లేవు. ఆత్మ ఒకటే. ఏమయ్యా పెద్దలు చెప్పండి, మీరు వింటారు అక్కడక్కడ. ఆత్మ ఒక్కటే. అనేకులుగా పెద్దలు చెప్పినారు. సందర్భాన్ని బట్టి, దాని యొక్క ఉనికిని బట్టి, స్థితిని బట్టి అనేక రకాలుగా చెప్పినారు. కానీ ఆత్మ ఒక్కటే. ఇన్ని ఆత్మలు ఉన్నాయని ఏ శాస్త్రంలో లేదు. కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి గురువులు వారి వారి మనసుకు తోసిన విధంగా 3 ఆత్మలని, 5 ఆత్మలని, మరి అష్టాత్మలని అనేక రకాలుగా చెప్పినారు. కానీ మనం పూర్ణంగా విచారిస్తే ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం. 2 రకాల ఆత్మలు ఈ భూమి మీద, ఈ విశ్వంలో లేవు. జై మన డాక్టర్ శ్రీనివాస స్వామి గారికి. ఇప్పుడు కొంతమంది గురువులు వారి వారి పరిజ్ఞానాన్ని అనుసరించి దాన్ని కుదించి చెప్తుంటారు. ఆధ్యాత్మిక ప్రబోధనం 3 ఆత్మలని, సూక్ష్మాత్మని, స్థూలాత్మని, పరిపూర్ణాత్మని, ఇలా అనేక రకాలుగా పేర్లు పెట్టి చెప్తుంటారు. అంతరాత్మ, పరమాత్మ, ఆత్మ, శివాత్మ, సూక్ష్మాత్మ, మరి సాక్షాత్మ, అంతరాత్మ, ఇలా అనేక రకాల ఆత్మలు చెప్తుంటారు. కానీ ఆత్మ ఒక్కటే. ఎందుకంటే మమాత్మ సర్వభూతాంతరాత్మ అని కృష్ణుడు భగవంతుడు చెప్పినాడు. నాలో ఉన్న ఆత్మస్వరూపంలో సర్వభూతములు ఎందుకు ఉన్నది? 2 లేవు, ఉన్నది ఒక ఆత్మే. అయితే మీకందరికీ అనేక సందేహాలు ఉన్నాయి. పరమార్థం అంటే 1,00,000 కారణాలు చెప్పినారు పెద్దలు. ఒక్కొక్క సిద్ధాంతం ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము సిద్ధాంతాలు వారు ఒక సిద్ధాంతాన్ని స్థాపించి ఆ సిద్ధాంత రీత్యా వారు కొన్ని సూచనలు చేసి కొన్నిటిని ఏర్పాటు చేసి ఇది సత్యము, దీన్నే మీరు అనుసరించాలి, ఇదే పాటించినటువంటి సిద్ధాంతాన్ని పెట్టినారు. దాంతో ఆయా సిద్ధాంత గురువులు, ఆయా శిష్యులు చెప్పిన రీతిగా ఆ సిద్ధాంత వాసులు ఆ పద్ధతిలో నడుచుకుంటూ ఉన్నారు. మా సిద్ధాంతం గొప్పది, మా సిద్ధాంతం గొప్పది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. కానీ సిద్ధాంతాలు లేవు, సాంప్రదాయాలు లేవు, ఉన్నది ఒకటే. సర్వం కలిగిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మస్వరూపమే. రెండవ వస్తువు
ఈ విశ్వములు లేదు. ఇప్పుడు ద్వైతం అని చెప్తుంది. ద్వైతం అని చెప్తుంది ఆత్మ వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు అని ద్వైతం చెప్తుంది. మధ్వాచార్యులు ద్వైతం చెప్పినాడు. అద్వైతం వచ్చిన శంకరాచార్య చెప్పినాడు ఆత్మ దేహము రెండు ఒకటే, ఇక్కడ రెండు లేవు, అంతా ఒకటే, అది ఇది, ఇది అది అని చెప్పినాడు శంకరాచార్యులు. విశిష్టాద్వైత రామానుజాచార్య చెప్పినాడు హరి ఒక్కడే భగవంతుడు, విశ్వమంతా మాయ, జగత్తిది. కాబట్టి ఆ బ్రహ్మే సత్యము, ఈ జగత్తు మాయ, ఆ బ్రహ్మము హరి అని చెప్పినాడు మనకు విశిష్టాద్వైతంలో రామానుజాచార్యులు. అచలం వచ్చేసరికి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ముగ్గురు చెప్పింది కూడా ఎరుకని, అది అసత్యమని, వీడికన్నా అతీతంగా ఒక పరిపూర్ణం ఉన్నదని, అచలం ఉన్నదని, అది పుట్టది గిట్టదని రెండు చెప్పినాడు. పరిపూర్ణం ఒకటి, దేని ఎరుక రెండు చెప్పినాడు. నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అచల సిద్ధాంతంలో మనకు శివరామ దీక్షితుడు కానీ శ్రీధర స్వాములు కానీ ఏం చెప్పినారు? పరిపూర్ణం ఒకటి, లేదు ఎరుకంది ఒకటి, రెండు ఉన్నాయి విష్ణువు అని చెప్పినాడు. ఏమయ్యా అర్థమవుతుందా? పరిపూర్ణం ఒకటి, లేదు ఎరుకంది ఒకటి, రెండు ఉన్నాయి అన్నాడు. రెండు ఉంటే ద్వైతం కదా, అచలం ఎట్లా అవుతుంది? రెండు ఉంటే ద్వైతం అవుతుంది కదా, అచలం ఎట్లా అవుతుంది? ప్రశ్న వేసుకోండి. గురువు చెప్తున్నారు శరణాగతులు వచ్చిస్తుంది కరుణాముడు దృష్టి చేత కడుమోదము ముప్పుడు మన మృదు వాక్యములను పరమదాగుడు భక్తావిను సంశయం ఇంకా బాధిపోయాను. పరిపూర్ణం ఒకటి, లేదు ఒకటి, పరిపూర్ణ మెరుకను ఎరికి ఎరుగను మాను. రెండింటి ప్రతిపాదించాడు ఇక్కడ. పరిపూర్ణం ఒకటి, నేను ఎరుకను రెండు ఉన్నాయి అన్నాడు. వీటిలో పరిపూర్ణాన్ని ఎరుగను తెలుసుకొని ఎరుకను మాను అని చెప్తున్నాడు. అంటే రెండు ఉన్నాయి కదా, ఒకదాన్ని పట్టుకో, ఒకదాన్ని వేరు పెట్టు. ఏం వేలు కాదు, అర్థమవుతుందా? ఒకదాన్ని పట్టుకో, ఒకదాన్ని వేరు పెట్టు అంటే ఇది ద్వైతమా అచలమా? నేను ద్వైతం అంటారు కదా. అచలం అంటే మాట లేదు, బోధే లేదు, అక్కడ మాట లేదా, మౌనం, బోధే లేదు, నువ్వు చెప్పేదే లేదు. అవునా కదా? అచలం అంటే చెప్పేది లేదు. ఇంకా ఏం చెప్తావు నువ్వు? అట్టి స్థితిని నువ్వు పొందినప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు. గురువు లేడు, శిష్యుడు లేడు. తర్వాత చెప్పేది లేదు, వినేది లేదు, చూసేది లేదు, అనేది లేదు. అవునా కదా? అట్టి స్థితి అచలం అన్నారు. నువ్వు చెప్తావు ఇప్పుడు అచల సిద్ధాంతం వల్ల పూజలు, పునస్కారాలు, 3 మంత్రాలు, ఒక పరంపరలో 3 మంత్రాలు బలంగా పట్టుకున్నారు. ఈ ఉత్త పట్టపైలు ఏమీ లేవు, ద్వాదశి. మూలములేని గుర్తెసిరి ఏమీ లేదు, షోడశి. కలలో పెసిరి ఎలాగున ఆలాగున పంచదశి. మంత్రం పట్టుకున్నావంటే నువ్వు అచుడు పెట్టేతావు. మంత్రముగా నిధిరా అచలము, తంత్రముగా నిధిరా. అది మంత్రము కాదు, తంత్రము కాదు, అచలం. నువ్వు మంత్రం ఎట్లా చెప్తావు? ఎక్కడ చెప్తున్నా మంత్రం? మంత్రం దేనికి పనికొస్తుంది? 3 మంత్రాలే ముఖ్యము. ఈ 3 మంత్రాలను తెలుసుకోవాలా? ఇది తెలుసుకుంటూ నశిస్తున్నటువంటి బ్రహ్మలో కొంతమంది ఉన్నారు. ఏమి చేయాల వాళ్ళను?
మంత్ర భ్రాంతిలో ఉన్నారే, ఆ మంత్ర భ్రాంతిలో ఉండి నువ్వు అసుడు పెట్టేతావు. అసలు మంత్రం దేనికి? అచలం దగ్గర మంత్రం పనిచేస్తుందా? తంత్రం పనిచేస్తుందా? ధ్యానం పనిచేస్తుందా? తారకం పనిచేస్తుందా? అమనస్కం పనిచేస్తుందా? సాంఖ్యం పనిచేస్తుందా? అష్టదశమైనటువంటి అంటే మనకు అష్టాంగ యోగములు కానీ నవవిధ భక్తులు కానీ అచ్చం దగ్గర పనిచేయవు. నోట్ దిస్ పాయింట్. ఏ వెలుగారు అచలము అంటే సాధన లేదు అక్కడ. ఏ సాధన నీకెందుకు వ్యవసాయాన్ని పనికిరాదు వినుమాయ్య. ఏ సాధన చెప్పినట్టు ఏ సాధన లేనిపోతే ఎరిగించుకోకు. సాధనలు బతికితే రాకో. ఏ సాధన చూడు దేవాలని భాష చేసింది అని పరిపూర్ణ బోధ ఎరిగించుకోకు. నీ సాధన పరిపూర్ణ బోధ నీవు పొందినావంటే నువ్వు సాధన ఎక్కర్లేదు. నువ్వు సాధన చేస్తున్నావు అంటే నువ్వు పరిపూర్ణవు కానే కాదు. నువ్వు మంత్రం చెప్తున్నావు అంటే నువ్వు పరిపూర్ణ కాదు. శతకోటి మహామంత్రాలు ఉన్నాయి, మంత్రం కాదు. మంత్రం ఎరుక శ్రేష్టమే, పరిపూర్ణ శ్రేష్ట కాదు. మరి నువ్వు పరిపూర్ణుడు అయి ఉండి మంత్రాన్ని ఎట్లా ఉపదేశిస్తావయ్యా శిష్యునికి? ఇదే నా వదిలిసే ఉపదేశము. ఎట్లా రుజువు కావాలా? అడిగేవాళ్ళు లేడనే నీ ఇష్టం వచ్చి చెప్తారా? మాట లేనట్టి బయలున, బయలులో మాటే లేదు, మంత్రం ఎక్కడి వచ్చింది? పరిపూర్ణ బోధటిది చిత్త శివుని బోధది, చిత్త శివుని సంజ్ఞది. ఎరుక స్థితిని పరిపూర్ణంగా తెలుసుకోను. ఎరుక స్థితిని పరిపూర్ణంగా తెలుసుకో. ఈ ఎరుకను దాటుకుని పోతే పరిపూర్ణము. ఆ పక్క పరిపూర్ణ మాట మౌనం, మాట లేవు. ఏం చెప్తాను? ఇంకా పరిపూర్ణ సూచన చేసినాక బోధ లేదు. మరి ఎట్లా సిద్ధాంతం? మీరేం చెప్తున్నారు మీ శిష్యులకు? పరిపూర్ణ బోధ చేస్తారు, ఎరుక బోధ చేస్తారు, తారకం చెప్తారు, ఎన్నెన్నో చెప్తారు, మంత్రాలు చెప్తారు, ఇవన్నీ చెప్తారు. మళ్ళీ పరిపూర్ణ బోధ అంటే ఎట్లా పరిపూర్ణ బోధ అవుతుంది? పరిపూర్ణ బోధ అంటే తర్వాత ఏమీ లేదు, ఏమి లేనిది పరిపూర్ణ బోధ. పరిపూర్ణ సూచన నీకు అయిన తర్వాత నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరము లేదు. నీకు భ్రాంతి పోలే, భ్రమ పోలే, అవునా కదా? ఎట్లా పరిపూర్ణ బోధ? ఆత్మ ఒక్కటే. 33 కోట్ల ఆత్మలు లేవు, 3 ఆత్మలు లేవు, 5 ఆత్మలు లేవు, 8 ఆత్మలు లేవు, 12 ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే. అది పూర్ణ మద్భయ మకంద చైతన్య స్వరూపం. విశ్వభేద కరణాలు వర్జితం. విశ్వానికి దానికి ఎలాంటి భేదము లేదు. ఉన్నది ఒక్కటే. అదే నీ నిజ స్వరూపం. రెండో వస్తువు లేదు, ఉన్నది ఒకటే. అది నీ నిజ స్వరూపం. దాన్ని పరిపూర్ణం అంటావో, అచలం అంటావో, ఎరుకంటావో, ఆత్మ అంటావో, పరమాత్మ అంటావో, బ్రహ్మం అంటావో, పరబ్రహ్మం అంటావో, పురుషుడు అంటావో, పరమపురుషుడు అంటావో, ఉత్తమ పురుషుడు అంటావో, మధ్యం పురుషుడు అంటావో, ఎన్ని పేర్లు పెట్టుకుంటావో అది నీ ఎరుక చేస్తా. ఎన్ని పేర్లైనా పెట్టుకో, ఉన్నది ఒక్కటే. నేను అనే ఉనికి ఎప్పుడైతే ఉందో అది నీ స్వరూపం. నేననే ఉనికి లేదు, అది పరిపూర్ణ స్వరూపం. నేననే ఉనికి ఎప్పటికీ లేకుండా పోతుందో ప్రశ్న లేదు. నేననే ఉనికి లేదు, ప్రశ్న లేదు, ఇంకా సంశయం లేదు, బోధ లేదు, విషయం లేదు. సర్వం శూన్యం, ఏమీ లేదు. అట్టి నీ స్థితి నువ్వు ఎదిగినప్పుడు ఇక ఏమీ
లేదు, ప్రశ్నే పుట్టదు. అట్టి స్థితి నువ్వు ఎరగాలి. అవునా కదా? కాబట్టి నా పరమాత్మ స్వరూపము ఇది 3 రకాలుగా మనకు దర్శనమిస్తా ఉంది. ఒకటి ప్రపంచ నేను, ఒకటండి ప్రపంచ నేను. ప్రపంచం అంటే ఈ దేహానికి ఒక కులం ఉంది, ఒక మతం ఉంది, ఒక విద్య ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక గుణం ఉంది, ఒక తత్వం ఉంది. అవునా కదా? ఇవన్నీ దీనికి ఉన్నాయి. ఇది ప్రపంచ నేను. ప్రపంచ నేను. నువ్వెవరయ్యా అంటే నేను పలాని వేణు. ఎవరంటే నాది పలాని జిల్లా, పలాని గ్రామము, మా తల్లిదండ్రులు పలాని వాళ్ళు, నేను పలాని కులము, నేను పలాని మతము, నేను పలాని పని చేస్తున్నాను. ఇవన్నీ వస్తాయి. ఇది ప్రపంచ నేను. ఇదేంటే డాక్టర్ శ్రీనివాస్ అంటే నేను వృత్తి డాక్టర్ ఉద్యోగం చేస్తా, తర్వాత పరమార్థం చెప్తా, ఆస్తం కట్టించిన, నేను ఆధ్యాత్మిక భగవంతు చెప్తాను. అవునా కదా? ఈ పలాని కులము, మతము, దీని వయస్సు, దీని గుణము, ఇవన్నీ దేహానికి సంబంధించినది ప్రపంచ పరమైన నేను. అవునా కదా? నేనంటే ప్రపంచంలో నేను చెప్తాను. ప్రకృతి పరమైన నేను పోయేసరికి నీకు లేవు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, లింగము లేదు, వయసు లేదు, ఉద్యోగం లేదు, గుణము లేదు, ఏమి లేవు. ప్రకృతి నుండి పోతే ప్రకృతిలో ఏముండే మనకు ఆకలి, నిద్ర, భయ, మైదనం, ఈ 4 ఉంటాయి. ఆకలి, నిద్ర, భయ, మైదనం, ఈ 4 ఉన్నాయి. ఈ 4 ప్రకృతి నేను. పరమాత్మలో ఇవి కూడా లేవు. పరమాత్మలో ఇవి కూడా లేవు. ప్రకృతి నీరులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకు ఆకలి, నిద్ర, భయం మైదునాది పశువిన్నర సమాన అంటాడు శుద్ధివాక్యం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 80 జీవరాశులకు ఏమున్నాయి? ఆకలి, నిద్ర, భయ, మైదునం, ఇవి ఉన్నాయి. ఇది ప్రకృతి ధర్మాలు. దానికే చెప్తాడు అన్నమాచార్యులు, నిండార రాజు నిద్రించియు నిద్రయునొకటే, అండ నుండి బంటు నిద్ర అదియునొకటే, నిందైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే, చండాలుడుండేటి తది భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఏం చెప్పాడు ఆయన? నిండార రాజు నిద్రించి నిద్ర ఒకటే, అండ నుండే బంటు నిద్ర ఒకటే. అంటే ఆడ ఉండేటువంటి బంటు నడకడు, వాడు నిద్రపోయే నిద్రకు కానీ రాజు నిద్రపోయే నిద్ర కానీ తేడా లేదు. మన బాపనోడు ఉండేటువంటి తలిభూమి కానీ, చండాలు ఉండేటువంటి మెట్ట భూమి అయినటువంటి బ్రాహ్మణుడు కానీ, తలిభూమి చండాలు భూమి ఒకటే. అవునా కదా? భూమిలో తేడా లేదు. చండాలు అంటే సూర్యుడు ఉండేటువంటి భూమి అయినా, మరి బ్రాహ్మణుడు ఉండేటువంటి పవిత్ర స్థలం మీద 2 ఒకటే, దానికి తేడా లేదు. అందుకే శంకరాచార్యులు వారు మరి వస్తూ ఉంటారు పొడవులు కాశీలో. ఈ చండాలుడు అంటే కాటి కాబట్టి చండాలుడు అడ్డం వస్తాడు. ఎదురు వస్తే వాళ్ళ శిష్యులతో అంటే పక్క సర్దుకో, నువ్వు చండాలుడివి, పక్క సర్దుకో, స్వామి వస్తున్నాడు అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎవరు పక్కకు జరగాల? ఎవరు జరగాలి చెప్పండి? ఈ దేహమా? ఈ దేహం నేనా? ఎక్కడ అంటుంది? నేను పీల్చే గాలి నువ్వు పీకడం లేదా? నేను తాగే గంగ నువ్వు తాగడం లేదా? నేను నడిచే నేను నువ్వు నడచడం లేదా? ఎవరు తప్పు కావాలో చెప్పు అన్నాడు. ఎవరు తప్పు కావాలా? తప్పుకుంటున్నావు ఎవరిని తప్పుకుంటున్నావు నువ్వు?
ఆ తప్పును వాడు నాకు చూపించు. నేను పీల్చే గాలి నువ్వు పీల్చే గాలి ఒకటి కాదా? నా మీద పడే సూర్యకిరణాలు నీ మీద చూడే సూర్యకిరణాలు ఒకటి కాదా? నేను తాగితే దప్పిక తీరే గంగ నీకు దప్పిక తీరదా? నేను నడిచే నేల నువ్వు నడవడం లేదా? మరి ఎక్కడ తప్పుకోవాలి నేను చెప్పు? ఈ గాలి నుంచి తప్పుకోవాలన్నా, ఈ నేల నుంచి తప్పుకోవాలన్నా, ఈ నీటి నుంచి తప్పుకోవాలన్నా, ఈ ఆకాశం తప్పుకోవాలన్నా? తప్పుకోవచ్చింది ఎవడో చెప్పు అన్నాడు. తప్పుకోవచ్చు ఎవడు చెప్పు అంటే శంకరుడు దిమ్మ తిరిగింది. దిమ్మ తిరిగి వాడికి దిక్కు తెలియలే. ఒరే మనం భారతదేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో మతాలను ఒకటి చేసినాం, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించినాం. వీడు అడిగే ప్రశ్నకు సమాధానం నా కాదు లేదే, ఏముంది నా గొప్పతనం అని ఆలోచించాడు శంకరాచార్య. అప్పుడు ఆ చండాలుడికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఒరే నువ్వు పరమశివుడు స్వామి, నాకు ఇంత గొప్ప వాక్యాన్ని చెప్పిన వాడు నాకు ఇంత నాకు గురువు కూడా లేడు, నువ్వే నాకు గురువు అని సాష్టాంగ నమస్కారం చేశాడు చండాలుడికి శంకరాచార్యులు. అవునా కదా? ఇది సత్యం. ఎక్కడుంది ద్వైతం? ఎక్కడుంది? తప్పుకో అంటున్నావంటే నువ్వు కాని వస్తువు ఇంకోటి ఉందో ఈ ప్రపంచంలో? నీవు కాని వస్తువు ఏమన్నా ఉందా ప్రపంచంలో? మరి రెండని చెప్తున్నావు నువ్వు. పరిపూర్ణము లేదు రెండని చెప్తున్నావు నువ్వు. రెండు ఉన్నాయా ప్రపంచంలో? రెండు ఉన్నాయా? చూపించు. రెండు అంటున్నావు, చూపించు. ఏ గురువో రెండు చూపించమని నాకు. ఏ వేణుగారు ఉన్నాయా రెండు? చూపించు నాకు. పరిపూర్ణ మెరుకును వేరు చేసి చూపించు నాకు. నువ్వు చూపించగలవా? నీ అబ్బతరం కాదు. అవునా కదా? నీవు బయలులోన ఉన్నావు, నీ యందు బయలు నిండియున్నా తిరుగకున్నావు. చెప్పు దాని సమాధానం. నీకు బయలు చూసెనైతే నిమిష మాత్రము నిలువలేవు, కేవలము నీ కావలి వల స్థావరము పరిపూర్ణమాయను. ఎదిరాయి జనన మరణము, నిజ బోధగని నాలెదురా ఇక మోక్ష నరకము. ఎక్కడుందయ్యా? ఎక్కడుంది మోక్షము, నరకము, జననము, మరణము? ఎక్కడుంది? ఎవరు నీవు? ఎదికెక్కడ? పరిపూర్ణం ఎక్కడ? నీవు బయలులో ఉన్నావు అంటున్నాడు. నీ ఎంత బయలు నిండి ఉన్న కనుగోకున్నావు అంటున్నావు. మరి రెండు చెప్తున్నావు నువ్వు. నీకు బయలు చూసినది నిమిషం మాత్రం నిలబడేవయ్యా. నేను వేరనుకుంటున్నావురా, నువ్వు పిచ్చోడా. నువ్వు ఎక్కడ వేరు? ఎరుక వేరు, పరిపూర్ణం వేరు అంటున్నావు నువ్వు. ఎట్లా వేరైతావు నువ్వు? అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వం శత్రుపేద మహావాక్యాలు నొక్కి ఒక్కి చెప్పినాయి. నీవే బ్రహ్మము, నీవే బ్రహ్మము. అవునా కదా? మరి నేను ఎరుక, నేను పుట్టడా, నేను లేడెరుక, నేను లేకుండా పోతాడా? ఏంటి మాటలన్నీ? ఎందుకు చెప్పుకుంటున్నారు? కూడికా, కుర్రాక్క, గొప్పలక, మెప్పులక? ఎందుకు చెప్తున్నారు? నీవే దైవం, నీవే దేవుడు. నీ నిజ రూపము పరిపూర్ణం. నీ నిజ రూపం అచలమని చెప్తాడు వెంకటేశ్వర అవధూత స్వాముడు. కాబట్టి ఉన్నది ఒకటే, అది నువ్వో పరిపూర్ణమో ఏదో నువ్వే తెలుసుకోపో. సిద్ధాంతం మతుకు చెప్పినాయి రకరకాలుగా. దాంట్లో నమ్ముతావా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? ఆలోచించు, విచారించు. ఈ మెదస్సును నీవు బాగా మదనం చేయి.
చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. పుస్తకాలు ఏముంది? తలకాయ ఉంది పుస్తకాలలో. నువ్వు రాసింది పుస్తకములో, వాడు రాసింది, వీడు రాసింది, నువ్వు రాసింది పుస్తకములో ఉంది. నీ మస్తకములో ఉంది అసలైన విద్య. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. నీ యొక్క మస్తకములో ఉంది విద్య. తాను నువ్వు తెలుసుకో, మదించు. నీ మస్తకాన్ని మదించయ్యా, బయటపడుతుంది. ఎందుకు దేవుడి పని పెట్టుకొని అది గొప్ప, ఇది గొప్ప, ఆ గురువు గొప్ప, ఈ గురువు గొప్ప, వాడు బాగా చెప్తాడు. ఏంటి ఎన్ని? ఎవడు చెప్పినా అంతా సున్నానే. నువ్వు చెప్పేదంతా మాయ మాటలే. అసలైన స్థితికి పోయేసరికి చెప్పేది లేదాయే, చూసేది మీద్యాయే, సప్పుడు లేదాయే, సత్యమాయే. అవునా కదా? మనం మొదలు చెప్తున్నాం కదా, ఏంది లేదు, ఉన్నది ఒక్కటే, అది నీవే. అది నీవే. నేను లేను, నేను పుట్టడా, నేను మాయా, నేను లేదనుకను, పరిపూర్ణం ఒకటి ఉంది. అంటే నువ్వు కాకుండా ఇంకోటి ఉంది ప్రపంచంలో? ఏం వేరు కాదు చెప్పండి. నువ్వు కాకుండా వేరొకటి ప్రపంచంలో ఉందా? ఉంటే ద్వైతం అవుతుంది. అద్వైతం కదా, అచలం కాదు, ద్వైతం అవుతుంది. అట్లా నేను ఒప్పుకో. నేను ఉన్నది ఒక్కటే, అది నీదే. దాన్ని అచలం అంటావో, పరిపూర్ణం అంటావో, ఎరుపు అనుకుంటావో, నీ కర్మ ఏమని అనుకుని సావు, నాకు సంబంధం. నేను చెప్తున్నా నీదే. ఇప్పుడు దానికి ఏమో అది కదలికలేంది, సూర్యుడు మనం మోపని కూర్చొని సందులేదు అన్నారు కదా. అవును, నీకు లేదు కదా. ఇప్పుడు నీకెక్కడుంది? ఇప్పుడు మొత్తం నువ్వేంటివి? అవును. ఇప్పుడు దారిని పోతుంటే చూస్తుంటివి, ఏదన్నా కొత్త వస్తువు పోతుంటే దాన్ని చూస్తుంటివి, ఏదన్నా మాట్లాడుతుంటే చెవి చేస్తుంటివి. అవును, ఉంటుంది. ఇది 3 రకాలుగా ఉంది. ప్రపంచ నేను, ప్రకృతి నేను, పరమాత్మ నేను, 3 రకాలుగా ఉంది. ఒకటే వస్తువే, మార్పు చెందింది. వస్తువు ఒకటే, పన్నెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది ఆయా స్థితిలో బట్టి అలా ఉంది. నువ్వు జాగ్రత్తలో ఒక రకంగా ఉన్నావు, స్వప్నంలో ఒక రకంగా ఉన్నావు, సుశుద్ధిలో ఒక రకంగా ఉన్నావు. నువ్వు కాదా? ఏదేవాడు వచ్చినాడా? జాగ్రత్తలో ఒకడు, స్వప్నంలో ఒకడు, సుశుద్ధిలో ఒకడు వచ్చాడా? ఒకడైనా ఉండేది. ఒకడా ముగ్గురు ఉండగా? మరి నువ్వు చెప్తున్నావు ఆడ మాట్లాడుతుంది, తింటివి, ఆడ కంటివి, ఎందుకంటున్నావు? వ్యవహారం జరుగుతుంది. జాగ్రత్త, స్వప్న, సుశుద్ధి 3 అవస్థలు ఉన్నది ఒక్కటే. ఆయా స్థితిలో బట్టి ఆయా రకంగా ఉన్నావు. నువ్వు ఒకరివే ఉన్నావు. ఇలా కూతుర్ని పక్కన పెట్టుకొని నా కూతురు, నా కన్న కూతురు అని చెప్తున్నావు. ఇంకో పిల్లం పక్కన పోయి నేను మొగుడు అంటాడావు. ఇద్దరు ఆడలు కదా? ఎందుకు ఆ భేదభావం నీకు? అంతా ఒకటే ఉండాలన్నా? లేదు కదా. ఒక తల్లికి కొడుకు, ఒక అమ్మాయికి మొగుడు, ఒక అమ్మాయికి తండ్రివి, ఒక అమ్మాయికి తాతవు, ఒక అమ్మాయికి బాబవు. అవునా కదా? ఇన్ని రకాలకి ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు? అంతే, అది స్థితి. ఒకడే కదా. నా కొడుకు అంటివి, భార్య అంటివి, నా మనవడు అంటివి. ఒకడే అనేది ఎవడో ఒక్కడే. ఒక్కడే అనేక రకాలుగా మార్పు చెందింది ఒకటే. గుణేసు వర్తంతి. ఏకం అనేకమైంది, ఏకము అనేకమైంది. ఉన్నది ఒక్కటే, అది అనేకమైంది. మనకు సాక్షాత్కారంగా తెలియబడుతుంది కదా. నువ్వు ఎందుకు ఒకదాన్ని పెట్టుకొని భ్రమపడుతున్నావు? ఒకటే కదా. ఒకటే, 2 ఉన్నాయా? ఒకటే కదా. ఒకటే అనేకంగా అయిందా లేదా? ఇంకా దానిలో సందేహమే ఉంది నీకు. ఇంకా ఉన్నది ఒకటే, 2 లేవు ఇక్కడ. 2 ఉన్నాయంటే నీ భ్రమ. ఇప్పుడు అక్కడ చెప్తున్నా గురువు గారు, పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరికే, ఎరుకని ఎరిగేది ఎరికే. ఈ 2 ఎరిగేది ఇంకొకటి లేదు అన్నాడు. 2 ఎరిగేది ఇంకొకటి లేదు. పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరికే, ఎరుకని ఎరిగేది ఎరికే. 2 ఎరికే.
ఇంకొకటి రెండు అడిగేది ఏడుంది ఇంకోటి ఏడు తెచ్చాడు ఎరుకను ఎరుకదు అని చెప్తుంది సిద్ధాంతం. ఎరుక చూస్తే పారిపోతుంది, పరిపూర్ణ చూస్తే ఎరుక పారిపోతుంది. అవునా కదా? పారిపోతే ఎరిగింది దేవుడు. పరిపూర్ణ నువ్వు ఎరగలేదా? ఎదిగినావా లేదా? పరిపూర్ణాన్ని ఎదిగినావా లేదా? మరి ఎరుక పారిపోయిందంటావు. ఎరుక పరిపూర్ణాన్ని ఎరుక ఎరగదంటుంది సిద్ధాంతం. ఎదిగింది ఎవరు? పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరుకే, ఎరుగాని ఎరికేది ఎరికే, ఇంకోటి లేదు ఎరుటి ఎరికేది. అదే కృష్ణుడు చెప్పండి ఈ మాట. ఎందుకు దాన్ని నువ్వు పట్టుకోలేకుండా తప్పుడు తాను నడుస్తున్నావు. నువ్వు ఎరుక పరిపూర్ణాన్ని ఎరగదంటున్నావు. ఎట్లా ఎరగదు? ఏమీ పరిపూర్ణాన్ని ఒకటి ఉందని తెలిపింది ఎవరు? ఎవరు చెప్పింది? ఎరుకనే కదా? ఏమయ్యా ఎరుకలయ్య గారు? ఎరుకే కదా? పరిపూర్ణ బోధన చెప్పింది ఎవరు? ఎరుక కదా? శివరామకృష్ణుడు ఎరుక కదా? శ్రీరామస్వాముడు ఎరుక కదా? అది ఎందుకు పోయాడు సమయతేనా 100 ఎకరాలు చేసేసామని భార్య పెళ్ళాన్ని వదిలిపెట్టి అందరినీ. అయ్యా కథలు చెప్పదు నా దగ్గర. అది 100 ఎకరాలు చేయలేదు. ఈ కథలు చెప్పద్దు. ఈ 100 చేయని 1,00,000 చేయని అనవసరం. అది ఆయన స్థితి. దాంతో నీకేం పని? నీదేందో చెప్పు. శివరామకృష్ణ నీకేం పని? నీ చెప్పు. ఒకరితో పనిలే అనుకో. శివరామకృష్ణ పనిలే, మరి మనకు కృష్ణప్రభుతో పని లేదు, స్వామి వివేకానంద పని లేదు, రమణ మహర్షితో పని లేదు. నీవు చెప్పు, నీ కథ చెప్పు. ఎవరి కథ మనకెందుకు? ఆనాడు పొడింది ఆ కథ. మాపి నీ చెప్పు. ఏ మధ్యాహ్న సత్యమా కదా? అది నీ కథ చెప్పు. వాళ్ళ కథ నీకెందుకు? నీ అనుభవం చెప్పు, నీ జ్ఞానం చెప్పు, నువ్వేం తెలుసుకున్నావు చెప్పు. దాని బడివి మరి ఎదికే కదా? ఎదికే కదా? సంవత్సరం ఎదికే కదా? సంవత్సరం ఎరుక ఉంది కాబట్టి నీకు వచ్చినావు. ఎరుకుంది కాబట్టి పరిపూర్ణం తెలుసుకున్నావు. ఎరుకుంది కాబట్టి పరిపూర్ణం ఉందని చెప్పినావు. పరిపూర్ణాన్ని ఎరిగింది ఎరుక కాదా? ఎరుక కదా? వాటి పరిపూర్ణాన్ని ఎరుక ఎరగదంటావు. పరిపూర్ణాన్ని ఎరుక ఎరగదంటే సిద్ధాంతం. ఎట్లా ఆలోచించి తెలివి ఉపయోగించు. ఆ ఎరుక పరిపూర్ణత ఎరుక పారిపోయింది అనే పదే పట్టుకుని కొంతమంది ఉంటారు. అవునా కదా? కానీ చిత్తపడి చెప్పినారు పరిపూర్ణాన్ని ఎదిగేది ఎరుకని ఎదిగేది రెండోది లేదు, ఈ రెండుని ఎదిగేది ఇంకొకటి లేదు అన్నాడు. పరిపూర్ణ ఎరుక నువ్వు ఎదిగేది నువ్వే. ఎవడు చెప్పు. ఇక్కడే దాన్నే సర్వం కలివిదం బ్రహ్మ అని కొంతమంది పెద్దలు కొన్ని భావాలను వాళ్ళు తీసుకొని మరి అక్కడ భ్రాంతిని కలిగించి ఇలా చేసి కనచేసి చెప్పుకొని దాటుకోపోతున్నాడు. అంతే. ఆ మాయలో ఉన్నాడు, ఆ మాయలో పడి పోతున్నాడు. ఆ మాయను ఆలోచించేవాడు ఉన్నాడు. వాడు ఎదుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. రెండోది లేదు, ఒక్కటే ఉన్నది. ఒక్కటే. అది పరిపూర్ణము ఎరుకో అచలము నీ తలకాయ అనుకో, నాకు సంబంధంలే. ఉన్నది ఒకటే. ఏమండి? రెండు ఉన్నాయంటే సత్యము నరకం. అది తెలుసు నీకుందా? నువ్వు శుక్రులు పడినట్టే నీ కర్మ సావు. రెండు లేవు, ఉన్నది ఒక్కటే. వినేది కనేది అడిగేది సమస్తం ఒకటే. ఈ సృష్టికి మూలం ఒకటే. సృష్టికి అతీతంగా ఉన్నది, సృష్టిలో ఉన్నది. సృష్టికి అతీతంగా ఉన్నది, సృష్టిలో ఉన్నది. రెండో వస్తువు లేనే లేదు. దీన్ని గుర్తించాలి మనము.
ఏదో 4 మాటలు వాళ్ళు గొప్పగా చెప్పిన దాన్ని నమ్ముకొని మనము ఇది వేరు అది వేరు అంటే పోతే పతనం, నరకం. కొన్ని జన్మలు ఎత్తినా నువ్వు బయట పడలేవు. నిద్రావస్థలో ఉన్నటువంటి ఎరుక వెలుగులో ఉంటే వాడే పరిపూర్ణ. నిద్రావస్థలు ఏమైనా ఉందా? నాన్న ఎవరు ఉన్నారా? ఇప్పుడు కూడా ఊరుకున్నప్పుడు నువ్వు ఎరిగితే ఆడ ఎవరు ఎరుక కలిగితే అని అన్ని అంటే ప్రపంచం అనే నేనులో ఉండే ఎరుకే ఈ ప్రపంచంలో ఉంటూ భార్యని, బిడ్డలని, సంసారమని, ఇందని, సంపదని, ధనమని, ధాన్యమని, న్యాయమని, ధర్మమని, పాపమని, పుణ్యమని అనే ద్వంద్వములతో ఇరుక్కుని ప్రయాణం చేసి సంసారం చేసి జీవితాన్ని కొనసాగించేది ప్రపంచం అనే నేను. ప్రకృతి నేను ఉంది, ప్రపంచానికి సంబంధం లేదు. నువ్వు ప్రపంచంలో ఒకటి చెప్తా విను. అన్నం తిన్నా ఇప్పుడు మనం, అన్నము నీ చేతిలో ఉంది, నువ్వు తిన్నావు. దాన్ని అడిగిచ్చేవాడు ఎవడు? నువ్వు అడిగిస్తావా? నీ చేత అవుతుందా? చెప్పు, నువ్వు అడిగిస్తావా? నోట్లో పెట్టుకునేటప్పటికే మింగే శక్తి నీకు లేదు, మింగేటప్పుడు నీకు అధికారం లేదు. మింగించేవాడు కూడా ఉన్నాడు, దాన్ని అడిగించేవాడు ఉన్నాడు, దాని రసంగా మార్చేవాడు ఉన్నాడు, దాని సప్తధాతులుగా మార్చేవాడు ఉన్నాడు. అన్నము రసమై రసము, రక్తమై రక్తం, మాంసమై మాంసం, మద్దై మద్ద, మేధస్సై మేధస్సు, ఎముకలై శుక్ల శోణితములై ఇక సప్తధాతులుగా మార్చేవాడు కూడా ఉన్నాడు లోపల. వాడు లేకపోతే నిషిద్ధం అవుతుంది. వాడు ప్రకృతిని నేను, వాడు ప్రకృతిని నేను. దానికి ఏమున్నాయంటే 4 ధర్మాలు ఉన్నాయి. ఆకలి, నిద్ర, భయ, మైథునము 4. ఆకలి, నిద్ర, భయ, మైథునం ఈ 4 ఉన్నాయి. అవి 4 నిన్ను నడిపిస్తున్నాయి. ఏం కావాలి మనకు? ఆకలికి అన్నం కావాలి, నిద్రకు పడుకునే స్థలం కావాలి, ఆనందం కావాలా, ఇంకేం అవసరం నీకు? ఇది ప్రకృతిని నేను. ఇంకా పరమాత్మని నేను ఉంది, రెండింటికి అతీతంగా ఉండదు. అది ఉంటేనే ఈ 2 ఉన్నాయి, అది లేకపోతే 2 లేవు. అది కంటికి కనిపించదు, అది సాగు పుట్టుక లేనిది, అది ములుగు చందు లేకుండా విశ్వవ్యాప్తమైంది. నీ దేహములే కాదు, నీ బయట లోపల కింద పైన అంతటా అదే ఉండదు. దాన్ని పరమాత్మ అన్నారు, దాన్ని ఆత్మస్వరూపం అన్నారు. అది దానికి సాగు పుట్టుకలు లేవు. సాగు పుట్టుకలు ప్రకృతిపరమైనటువంటి దేహానికి ఉన్నాయి, దానికి సాగు పుట్టుకలు లేవు. అది శాశ్వతమై, సనాతనమై, అనంతమై, ఆత్మ ఆది మధ్యాంతరహితమై, ఆవత్ మాస నగోచరమై, శాశ్వతమై, సనాతనంగా ఉన్నది. దానికి ఎక్కడనే కూడా నాశనము లేదు, ఎప్పటికీ ఉన్నది. దాన్ని నువ్వు అచలం అంటావో, పరమాత్మ అంటావో, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోపో. అది పుట్టది గిట్టదు, అది పుట్టది కాదు, పుట్టేది గిట్టది ప్రకృతిపరమైన ఈ దేహం. ప్రపంచం అటువంటి నేను, ప్రకృతిని నేను. దీనికి ఇక్కడ దూరమైన సారి నేనే లేనను చితిలో, నేనే లేనటొక్క నేనుండవలెన్, నేనుంటే మేనుండును, నేనును మేనుగాక మరి ఒకటి కలదు. ఆ నేనెప్పుడు నేనని అనాదు, నీవు నేనని ఏడి నిన్నాయా మెరుగాక, తనకు తానుగానే తలాపేమీ లేకుండు మరి ఒకటి కలదు. ఆ నేనెప్పుడు నేనా, అతిథి నిజ స్వరూపం. దానికి ఏమీ లేదు, కులము లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, మతం లేదు, సిద్ధాంతం లేదు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, విశ్వాసం లేదు, అచలము లేదు, ఏంటి లేవు దానికి. నీకున్నాయి అవన్నీ, ఈ స్థూల శరీరానికి ఉన్నాయి, ఈ ప్రపంచం అనేటువంటి నేనుకున్నాయి. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ప్రశ్నలు, సమాధానాలు, తర్వాత నువ్వు ఎన్నుకునేటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో సాంప్రదాయాలు. ఈ ప్రపంచం అనేటువంటి నేనుకున్నాయి, ప్రకృతిని నేనుకు లేవు. ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికేనా,
పశువులకు ఉందంట. ఈ సృష్టిలో ఏమైనా సజీవరాశులు ఉన్నాయి, వాటికి ఏటికి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఒక మనిషికి ఉన్నది. నిజమా కదా? మిగతా జీవుడికి ఎందుకు లేదు? అవి ప్రకృతిలో ఉన్నాయి, అవి ప్రకృతి స్వరూపాలు, అవి ప్రపంచ స్వరూపాలు కాదు. నువ్వు ప్రపంచానికి వచ్చినావు. ఈ విశ్వములో కూటి కోసం పనిచేసే ఏకైక జీవి మనిషి సావు వేడబడు. ఎందుకు? నీ బతుకు అన్నం కోసం పనిచేస్తున్నావు కూడా. నువ్వు ఎంత నీచం రా నీకు. ఉద్యోగం చేస్తున్నావు అన్నం కోసం. ఏం అసిద్దు? పశువు పనిచేస్తుంది అన్నం కోసము, దోమ పనిచేస్తుందా, ఈగ పనిచేస్తుందా, కుక్క పనిచేస్తుందా, నక్క పనిచేస్తుందా? ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక ఏనుగు ఒక పూట తినే ఆహారం మనం నెల తింటాం. ఏనుగు ఒక పూట తినే ఆహారం మనిషి నెల తింటాడు. కానీ ఏనుగు అన్నం కోసం పని చేయలే. చేసందా? అన్నం కోసం పనిచేసేటువంటి నీచుడు ఈ మానవుడు. ఎందుకు? నువ్వు ప్రపంచంలో ఇరక్కపోయినవురా. సిద్ధాంతాలు, మతాలు, కులాలు అనేటువంటి భ్రాంతులు ఇరక్కపోయినావు. కర్మ సావు దాటుకుని వస్తావా రా బయటికి. ప్రకృతి నీరులో బతుకు. నువ్వు ఏం కావాలి నీకు? లక్షాధికారి అయిన లవణమన్న మేఘాన్ని బంగారు గుళికలు మింగాబోడు. బంగారు నింకడవన్నా లక్షాధికారి అన్నం నాటిందే. అవునా కదా? కాబట్టి ఎందుకయ్యా, ఎందుకు ఈ భ్రాంతి, ఎందుకు ఈ భ్రమ? ఈ భ్రమలో భ్రాంతిలో పడి నాది నేనటువంటి మాయ మాటల్లో పడి కొంతమంది ఊరు చెప్పే మాయలు ఎదక్కుపోయి నువ్వు దిక్కు తెలియక మా గురు గొప్ప, ఈ గురు గొప్ప, వాడు చెప్పింది గొప్ప. నో, వాళ్ళు ఏ చెప్పింది గొప్ప కాదు, నీ అంతరాత్మ చెప్పింది గొప్ప. నీకు నిలబడి ఆలోచించు. నీ అంతరాత్మ అడుగు. నిన్ను నీ ప్రశ్నించుకో. ఎందుకన్నాడు రమణ మహర్షులు? నిన్ను నీ తెలుసుకోపోరా. నేనెవరు తెలుసుకో అన్నాడు. తను తాగన్నా నిన్ను నువ్వు తెలుసుకోపో. నేనెవరు? అది ప్రశ్న. సిద్ధాంతాలు రాతాంతాలు వద్దు నా దగ్గర. నేనెవరు తెలుసుకో. మోక్షం అయితే అదిసిపెట్టి ఈ సిద్ధాంతం ఎందుకయ్యా మనకు? అవునా కదా? కాబట్టి ఆ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఈ విశ్వములో అనంత శక్తి స్వరూపము నేనే. ఆకాశము నేనే, వాయువు నేనే, అగ్ని నేనే, జలము నేనే, పృథ్వీ నేనే, పంచభూతాల అంశము నేనే ఉన్నాను. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. నేనే 4 వేదములుందను ఉపనిషత్తులు అని ఎల్ల భాషములు సముచింతుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. అవునా కదా? నేనే. నన్ను మించిన శక్తి విశ్వములో లేదో ఇది గుర్తించు. అక్కడ నిలబడు. నువ్వు అధిపతిమైనావు, విశ్వానికి శక్తి స్వరూపమైనావు, సమస్తానికి దానము చేసేటువంటి విశ్వరూపుడవు నీవు. అది గుర్తించు. అక్కడ నిలబడు. అందరికీ అన్ని ప్రసాదించు. ఈ 2 చుండగాకు. ఇట్టుండు. నువ్వు ఇట్టెందుకుంటావు? ఇట్టుంటే నరకం తప్పదు నీకు. ఇట్టుంటే మోక్షం. ఇట్టుండు. శిబి చక్రవర్తి కండలు కోసి ఇచ్చినాడు. డబ్బు కావాలన్నా దానం చేయనీకి. మంచి మనస్సు, ప్రేమ, దయ, కరుణ, జాలి, మంచితనం చాలా అవి పంచు. నీ కాడ ఉన్నాయి కదా, సంపాదించాల్సిన అవసరంలే. ఉన్నాయి. ఎట్టుండే కొండలు ఉన్నాయి నీలో. భగవంతుడు అష్టేశ్వర భోగ భాగ్యాలతో ఈ దేశాన్ని నిర్మాణం చేసినాడు. ఇందులో తరగని సంపద ఉంది. ఎంత ఇచ్చినా తరగని సంపద ఉంది ఈ దేశంలో. గుర్తించు. నువ్వు గుర్తించు. నీలో ఏ సంపద ఉందో తెలుసుకో. అది తెలుసుకోక నాకేం లేదు స్వామి, నేను అనాథం, నాకేం లేదు, నాకు దిక్కు దేశ లేదు. ఎంత పిచ్చో నీ రాముడు.
అజ్ఞానికి ఆ మాట మాట్లాడేది. నీ ఒక ఎంటిక కొన్ని కోట్లు విలువ చేస్తుంది. నీ ఒక ఎంటిక కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఎందుకు లేదు నేర్చున్నావు నువ్వు? నీకేం కావాలి? నీకు ఆకలి, నిద్ర, భయ, మైదునము ఇవే కావాలి. ఇటువంటి సత్యాన్ని తెలుసుకొని నీవు పరమాత్మ తత్వాన్ని నేనే దేవుడు, దేవుడు ఎక్కడ లేడు, నేనే భగవంతుడు. ఏమన్నా దేవుడు నేనే, దేవుడు నేనే. దేవుడు దేవాలయ పురక్తో జీవో దేవ సనాతన. కాబట్టి దేహమే దేవాలయము. ఇందులో ఉండే చూడడం నేనే భగవంతుని తెలుసుకో. ఎందుకు ఎప్పుడు భగవంతుని ముట్టుకొని తెలుసుకుంటున్నావు? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు పాటలు పాడతావు? ఎందుకు పద్యాలు పాడతావు? ఎందుకు కొట్టుకుంటున్నావు? నువ్వు నీవే దేవుడిని తెలుసుకోలేక. నీవు దేవుడైతే ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి 3 నెలలు, 9 నెలలు, 12 నెలలు, శతకోటి నెలలు లేవు. ఉన్నది ఒకటే ఆత్మ. అర్థమైందా? నేను నాకు సందేశం ఉంది. ఆత్మలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒక్కటే. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం చూర్ణరహితం. చెప్పుకుంటాను కదా మనం. ఏకం నిత్యం విమలం అచలం. అచలం అది సర్వదీ సాక్షిభూతం. ఈ సర్వానికి అది సాక్షిగా ఉంది. భావాతీతం చూర్ణరహితం సద్గురుం తం నమామి. అది సద్గురు స్వరూపమై ఉన్నది. అటు సద్గురు శరణం వచ్చి ఆ సద్గురు శరణాలకు నమస్కారం చేసుకొని మీరు ధన్యులు కాండి. జీవన్ముక్తిని పొందండి. ఏదో ఉన్నది భ్రమపడద్దు, మోసపోవద్దు, భ్రాంతులు ఇరుక్కోవద్దు. ఉన్నది ఒకటే సత్యము. అది నేనే. రెండో వస్తువు లేదని గుర్తించుకో. ఇంకొకటి ఉంది, అది సత్యము, అది పరిపూర్ణము, అది అచలము, దీనికి సంబంధం లేదు. ఇది పుట్టినలే, ఇది చచ్చిపోతుంది, ఇది కుళ్ళిపోతుంది, ఇది మాయదేహము, ఇది పురుగుల పుట్ట, ఇది నీసు రక్తము. ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడితే ఒప్పుకోను. ఇది పవిత్రమైనటువంటి మానవ దేహం, సంపూర్ణమైనటువంటి మానవ జన్మ. దీనికి మించిన శక్తి, మానవ దేహానికి మించిన శక్తి ఈ విశ్వంలో ఇంకొకటి లేదు. ఉంటే చూపించు నాకు. ఈ మానవ దేహానికి మించిన శక్తి ఏదైనా ఉంటే నాకు చూపించను, నేను ఒప్పుకుంటా. ఇదే సృష్టికి ప్రతిష్ఠ చేస్తుంది. ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది, ఎన్నో చేస్తుంది, ఎన్నో మార్పులు చేతులు. ఈ మైక్ను తయారు చేసింది ఈ దేహం. నేను మాట్లాడే చిన్న మాటను అనంతంగా చేసి వినిపిస్తూ ఉంది. ఈ సెల్ ఫోన్ ఉంది, అరచేతుల వైకుంఠం. ప్రపంచంలో యాడున్నా వాడిని చూపిస్తుంది నాకు. మాయ అవునా కదా? దీన్ని చేసిన దేవుడు మనిషి, వాడికి మించిన దేవుడు ఉన్నాడు. డాక్టర్ శ్రీనివాసుల స్వామి వారికి దీనికే చెప్తాడు దూరంలో స్వామి. చెప్పి స్టాప్ చేస్తాం. మానవుండిలలోన మహాశక్తి పరుడనియు తత్వవేత్తలు చాలా చాటుచుండ అజ్ఞానవశముసే ఆగణత గణలేక అల్పునిక తన్ను తానంత్యనేసి సైంటిస్టులాదిగా సక్కని డాక్టర్లు, ఇంజనీర్లు, మహావిఘ్నులంతా సత్యదైవమేదియో చక్కగా గణలేక సృష్టి ధర్మమును కూడా చూడలేక తాను చేసిన బొమ్మలను దేవుడను చింతలు తీర్చి మాకు సిరులు అనుచు ప్రార్థనలు చేయుచుండుది. మహిళన మనసుకుండటి బ్రహ్మ ఎంత మహిమ గలదే.
పెద్ద చెప్పినారు, మానవుడిలో మహాశక్తి పనులు తత్వవిత్తలు చాలా చాటుతుండా అజ్ఞాన వశముతే, అజ్ఞాన వశము చేత ఆగనత కనలేక నేను పుట్టయ్యా, ఇది మాయ దేహమయ్యా, ఇది ఎరుకయ్యా, ఇది లేకనే వచ్చింది. ఎవడు చెప్తారా ఈ మాయ మాటలన్నీ నువ్వు? గొప్పది మానవ జన్మ, మహోన్నతమైంది. నరుడే నారాయణుడు, నరుడే నారాయణుడు, నరుడే నారాయణుడు. దైవం మానస రూపేణ, దైవం మనిషి రూపంలోనే ఉన్నది. దీన్ని వదిలిపెట్టి ఇది మాయ దేహం అంటావా? దీనికి మూలం లేదంటావా? దీనికి ఎట్లొచ్చినా మూలం లేకపోతే ఎట్లొచ్చినావు? మూలం లేదా దేహానికి? ఎవడు చూపిమను, మూలం కాదా? మరి దీనికి మూలం లేదంటే ఇది ఒక సిద్ధాంతమా? ఇది ఒక రాద్ధాంతమా? దీన్ని నమ్ముకొని ఎందరో భ్రష్టు పట్టిపోయినారు. ఈ లోకములో భ్రష్టు పట్టిపోయినారు. స్థిరము లేక, సంస్కరణము లేక, విచారణ గుణము లేక, విమర్శనాత్మకటువంటి మనస్తత్వము లేక, ఎవడో చెప్పుడు మాటలు నమ్మి మోసపోయినారు. కాబట్టి ఇది ఎలాంటిదంటే మానవునిలో ఉన్న మహాశక్తిపడు తత్వవేత్తలు చెబుతా ఉంటే అజ్ఞానము చేత, అజ్ఞానం వశముతే ఎటువంటి వాళ్ళు? డాక్టర్లు, మహా విఘ్నులు, సైంటిస్టులు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఇది మాయదేహం అనుకుంటున్నారు. తన తావు తెలియక, దేవుడెవరో తెలియక, మూలము తెలియక తాడు చేసిన బొమ్మనే దేవుడిని మొక్కుతాడు. పిచ్చోడా, నువ్వు చేసిన బొమ్మరాది. నీచే మొలచబడి, నీచే పేరు ప్రశ్నలు గావింపబడి, నీచే ప్రతిష్ఠింపబడి, నీచే పూజింపబడే రాయి నీకేమిచ్చునురా? నువ్వు చేసిన బొమ్మను పోయి మొక్కుతున్నావే. మళ్ళా పోయి స్వామి నాకు కరుణించిన టెంకాయలు కొట్టి, మొక్కు నిలబెట్టి, గుళ్ళు కొట్టించుకొని, బోడు గుండు చేసుకొని ఇన్ని సాగులు చచ్చాండవే పిచ్చోడా. నీది అజ్ఞానమా జ్ఞానమా? వేగు వేమని చెప్తాడు ఈ మాట. నీళ్ళు నీకే మొలసపడిన రాయి నీకేమిచ్చుంటా? ఇది నా కొడక, దాని కాడికి పోయి మొక్కుతున్నావు, ఏమవుతుందా నీకు అది? నువ్వు తేడా చేసిందని అంటున్నాడు. అట్లా అజ్ఞాన వశము చేత ఈ మనిషి సైంటిస్టులు, అది చక్కని డాక్టర్, ఇంజనీర్లు, మహావిజ్ఞులంతా ఒక్కడు కాదు. అబ్దుల్ కలాం కూడా ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి కాడికి పోయి, స్వామి నేను చేసిన రాకెట్ పైకి పోవాలని బాబు మీదకి వచ్చి మంత్రాలు టెంకాయ కొట్టినారు. టెంకాయ కొడితే పోతుందా రాకెట్? నువ్వు తయారు చేసే పోతుంది. అవునా కదా? ఇంత చేసి నువ్వు మళ్ళీ టెంకాయ కొడుతుండవు పోవాలి స్వామి. ఇదంతా అజ్ఞానం. అందుకే సైంటిస్టు, డాక్టర్, ఇంజనీర్ దూరమైన చనిపోయాడు మహానుభావుడు. ఆయన చదువుకుంది ఆడ దొరికితే 4 చదువుకున్నాం మా స్వామి, మా గురువు గారు. ఆయన రాసినట్టు ఇది అజ్ఞాన వశము చేత తనకంతా దాన్ని తెలుసుకోలేక సైంటిస్టులు, అలాగా చక్కని డాక్టర్లు, ఇంజనీర్లు, మహావిజ్ఞులంతా సత్యదైవం మీద, సత్యదైవం మీద నీవేరా దేవుడు, నీవేరా దేవుడు, నీకన్నా దేవుడు భూమిలో చూపించరు నాకు. నువ్వు తలుచుకుంటే అనాథకు అన్నం పెట్టగలవు, నువ్వు తలుచుకుంటే ఒక అబలకు సాయం చేయగలవు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. అవునా కదా? సృష్టి చేయగలవు. చేయలేవా? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఆ గుళ్ళో రాయి చేస్తుందే, నువ్వు చేయగలవు. ఆ గుడి మెట్ల మీద కూర్చునేకి డబ్బులు ఇస్తావు నువ్వు, దేవుడు ఇచ్చాడా వచ్చి నువ్వు ఇస్తావు. నిన్ను మించిన దేవుడు ఎవరు ఇంకా? అందుకే వేదం చతుర్విధ మహావాక్య అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని చెప్పినాయి. నువ్వే దేవుడు అని చెప్పినాయి. అది తెలుసుకో. అందుకే గురువు కాడిపోరా. గురువు ఒక్కడ నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యంబులు ఎరిగించి ఎతలు మార్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉన్న తెలిపెదరా నీ మేలుకు ఒక మాటైనా. ఇంతమంది దేవుడును మొక్కుతున్నా పుట్టినప్పటి నుంచి ఏ దేవుడైనా నీకు ఒక మంచి మాట చెప్పినాడా? నీ మేలు కోరి నువ్వే మొక్కుతావు, నువ్వే నమస్కారం చేస్తావు, నువ్వే టెంకాయ కొడతావు, నువ్వే గుడ్డు కొట్టించుకుంటావు, ఏమన్నా సంపద వచ్చే నా కర్మ ఇంతే అనుకుంటావు.
అని నువ్వే అనుకుంటున్నావు. వాడు కొనన్నా నోరు తెరిచి నీతో మాట్లాడినాడా? ఎందుకు? అది నువ్వు పెట్టిన బొమ్మ ఎట్లా మాట్లాడుతుంది? మాట్లాడదు కాదు. నువ్వే దేవుడు. గుర్తుపెట్టుకోండి, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మం. దీన్ని వదిలిపెట్టి నేను మాయ, నేను పుట్టలే, ఇది లేనరుక, ఇది లేకనే పోతుంది, ఎందుకు బతుకులా సాగుపో, ఎరగుంట వెళ్తున్న పడి. ఇప్పుడు ఇది లేదు లేదండి, ఇప్పుడు ఎందుకు బతకాలి? నువ్వు సాగుపో, బతకఎందుకు ఇంకా? నువ్వు భగవంతుడు, నువ్వు దేవుడు. గుర్తుపెట్టుకో, తెలుసుకో, అది తెలుసుకోనికి. అందుకే బొందిల్లో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియవాలెరా. బొంది విడచి ప్రాణి కూకిటిలోడిన కొమ్మ విధము చూడరా, కొమ్మ విధము చూడరా, కొమ్మ విధము చూడరా. బొందిలో ప్రాణంబుల్ పోకముందే గురు బోధ తెలియ. ఆ బొందిలో ప్రాణం పోకముందే గురువు పదాలు పట్టుకొని ఆ గురువు బోధవాడి సత్యాన్ని తెలుసుకోరా పిచ్చోడా. బొందిలో ప్రాణం పోతే ఆ కోగుడు దగ్గర చెట్టు ఎంత నువ్వంతే వాడిపోతుంది. అంటే ఆ ప్రాణం ఉన్నప్పుడే ప్రాణోపలక్షితే పరమాత్మను తెలుసుకో. ఆ ప్రాణమే పరమాత్మ స్వరూపం తెలుసుకో. ఈ ముక్కులో గాలి దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? ఈ ముక్కులో గాలి. అది చెప్తున్నాడు, ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా నడుచుతూ సర్వమంతయు మొక్కే వాళ్లకు ముందు దేవుడై దిక్కే నేనని తెలుపుతున్నది ముక్కులో గాలి అది వీడిపోయినా. ఏడుంది మన గొప్పతనము? ఈ గాలి పోతే అది దేవుడు. దాన్ని ముక్కు రోజు నువ్వు దానికి నమస్కారం చేసుకో. నువ్వు రాళ్లకు ముక్కుతే ఏమవుతుంది? అది పిచ్చోడా. ఈ ముక్కులో గాలిని పట్టుకో. అది గాలి వెళ్ళి పోయి గౌవకు సరిగాదు, గర్వమెందుకు నీకురా. ఈ గాలి పోతే దేనికి తరంగా నువ్వు? అవునా కదా? మరి ఎందుకు మొద్దుతో బోలినా మురికి దేహంబు ఇంద్రియాదుల చేత ఇష్టమై. ఇది ముద్దు, ఈ దేహం. ఈ ఇంద్రియాలు ఇష్టమవుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, నాలుక, చర్మము, చేతులు అన్నీ ఉంటే బాగా ఇష్టమవుతుంది నీకు. ఇందులో ఏది లేకపోయినా కుట్టి నా కొడుకు, గుడ్డి నా కొడుకు, అవిడి నా కొడుకు అంటున్నాం మనం. అవునా కదా? కంటి లేకపోతే అవిడోడు, గుడ్డోడు. నోరు లేకపోతే మూడోడు, చెవుడు లేకపోతే చెవుటోడు, కాళ్ళు లేకపోతే కుంటోడు అంటున్నాం మనం, అవిటోడు అంటున్నాం. ఫిజికల్ అంటే అప్పుడు పక్కన సపరేట్ తిరుగుతున్నాం మరి. అవునా కదా? మరి ఇంద్రియాలు ఉంటే ఈ దేహం ఇష్టమవుతుంది. అయితే ఈ ఇంద్రియాలు ఎంత చక్కగా ఉండవు అనుకో. ఎంత ఎవరో బ్రహ్మాండంగా ఉన్నాడు. రామునికి అయితే రాముడే, శివుడికి అయితే శివుడే, కృష్ణుడికి అయితే కృష్ణుడే. ఎవడికి వేసినా వాడు రూపం అద్భుతమైన రూపం. అంత అందంగా ఉండిందే. గాలి పోతానే ఏమైంది? ఎటబా ఆ అందం ఉందే? ఇంద్రియాదులు ఎంత ఇంపుగా దోసినా శ్వాస లేక నీళ్ళు చూడనవునే. ఈ శ్వాస లేకపోతే దీన్ని చూస్తావా? శ్వాస ఉన్నదే కానీ ఇలా పొద్దుపోతుంది. తొందరగా ఆ చుట్టాలు పిలిచి తొందరగా రాని కార్యక్రమం మీద పూర్తి చేద్దామో కార్యక్రమం చేద్దాం. దీన్ని ఇంద్రియాలు ఎంతో ఇంపుగా దోసిన వాడు మహా అందగత్తె కావచ్చు. సావిత్రి పోయింది, జమున పోయింది, అంజలిదేవి పోయింది, శ్రీదేవి పోయింది, సౌందర్య పోయింది, రామారావు పోయినాడు, శోభరావు పోయినాడు, కృష్ణ పోయినాడు. అవునా కదా? ఎక్కడున్నారు? ఎంత ఇంపుగా ఉన్నారు వాళ్ళంతా. ఈ శ్వాస పోతానే ఎంత ఇంపుగా చూసినా శ్వాస లేక నీ చూడనవునే. ఒకే శ్వాస ఏ వీటికి చైతన్యం అనుకున్న ఆత్మ లేఖను అంశ ఆడగలదే. ఈ ముక్కులో గాలి ఆడుతుంది. ఈ శరీరంలో ఆత్మ ఉంది ఒకటి, అది కంటికి కనపడదు.
అది ములుగుచ సందు లేకుండా ఉంది, సూక్ష్మంగా ఉంది, అనంతమైంది, ఆది మధ్యాంతరహితమైంది, ఆవక్ మానస గోచరమైంది, సర్వజీవులలో ఉన్నది. అది లేకపోతే ఈ శ్వాస ఆడుతుందా? ఈ శ్వాస ఆడుతుందా? నువ్వు నిద్రపోతాండావు, స్వప్నము, నిద్రపోతున్న గాఢ నిద్ర. ఎవడు నడిపినాడయ్యా నీ శ్వాసను? నువ్వు నడిపినావా? ఎరుకలేని పసిబిడ్డ తల్లి గర్భం వేడుకొచ్చానే శ్వాస పిలుచుకుంటుంది, వాని చేత అవుతుంది? ఎవడి చేత కాదు. దీన్ని ఒక్క సెకండ్ కూడా ఎవడు జరపలేడు. దాన్ని తడిపేది ఆత్మ, అవునా కదా? అట్టి ఆత్మయే ఈ దేహముదటి గణమన్న బ్రహ్మము లేకుండా ప్రబల కాదు. మరి ఆత్మ గొప్పదనుకుంటే బ్రహ్మము లేకపోతే ఈ ఆత్మకు దిక్కు లేదు. ఎక్కడుంది ఆ బ్రహ్మము? అఖిలమంతా ఈ బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, సర్వశక్తితో శోభిస్తూ సుస్థిరముగా. అది సర్వశక్తిమైన స్వరూపమై ఉంది. అగ్నిగా ఉంది, వాయువుగా ఉంది, ఆకాశముగా ఉంది, జలముగా ఉంది, పృథ్వీగా ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలుగా ఉంది, విశ్వవ్యాప్తమై ఉంది. అనంతకోటి రూపాలుగా ఆత్మ ఉన్నది, అనంతకోటి రూపాలుగా ఆత్మ ఉన్నది. దాన్ని చెప్పడానికి సాధ్యము కాదు. అఖిలమంతా ఈ బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, సర్వశక్తితో సుస్థిరముగా. ఎన్ని రకాలు బట్టి విశ్వం సృష్టి, ఇది ఈశ్వర విలాపం. అన్నిటికన్నా చిత్రమైనది ఏంటంటే ఆ చింతమ్మ నాటకంలో చింతమ్మ అడుగుతుంది బిల్వమంగళుని, కొన్ని ప్రశ్నలు అడుగుతుంది బిల్వమంగళుని. అయ్యా ఈ సృష్టి అన్నిటికన్నా చిత్రమైనది ఏంటంటే ఈశ్వర విలాపం అంటాడు. అయ్యా ఈ సృష్టి ఈశ్వరుని కల్లా ఆయన విలాపం, దీన్ని వర్ణించడం ఎవరికి కాదు, చాలా చిత్రమైంది. ఒకడు ఎర్రగా, ఒక నల్లగా, ఒక గుడ్డోడు, కుంటోడు, గూనోడు, రంగు రంగులు, సప్త వర్ణాలు, చిన్న పెద్ద, సూదు మృదువు, ఎన్ని ఉన్నాయి ఈ లోకంలో లెక్క పెట్టచ్చా? ఇలా నలుగురు ఉన్నాం, నలుగురు 4 రూపాలు ఉంటాయి. ఆయన ముక్కు వేరు, నీ ముక్కు వేరు, నీ ముక్కు వేరు, నా ముక్కు వేరు. ఆయన కన్ను వేరు, నీ కన్ను వేరు, నా కన్ను వేరు. ఆయన మాట వేరు, నీ మాట వేరు, నా మాట వేరు. నీ రాత వేరు, నా రాత వేరు, ఆయన రాత వేరు. నీ నడక వేరు, నా నడక వేరు, ఆయన నడక వేరు. సమస్తము డిఫరెంటే. 800 కోట్ల జనం భూమి మీద ఉంటే అందరూ వేరే. కనుక్కోలేమా? మోడీని 50 కనుక్కుంటాం మనం, అవునా కదా? వాడి 8 కోట్ల మంది జనాభాలో వాడు ఎట్ట కనిపెట్టుకున్నాం మనం? వాటి రూపం వేరు, వాడి మాట వేరు, వాడి సూపు వేరు, అవునా కదా? అట్లా ఎంతమంది ఉంటే అన్ని రకాలు ఉంది ఈ సృష్టిలో. ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మం గొప్పతనం. అఖిలమంతా ఈ బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, సర్వశక్తితో సంస్కృతం. అట్టి బ్రహ్మంబు కేదార మీద అది పరిపూర్ణం, అది పరిపూర్ణం లాస్ట్లో ఉంది. దీనికి కూడా ఆధారమై ఉంది, దీనికి మూలమై ఉన్నది, అది సాక్షిగా ఉన్నది, అది పరిపూర్ణం. దాన్ని తెలుసుకుంటే నీకు మోక్షం. అది గురు సూచన ద్వారా నువ్వు తెలుసుకోవాలా. అర్థమైందా? అట్టి తెలిపేవాడే నిజమైన గురువు. అందుకే చెప్పారు కృష్ణప్రభుడు, పిండ బ్రహ్మాండములు 2 6 నరకములు ఇవి 4 కూడా అఖండములు ఎరుకు మాట గ్రహణ మాతండి, అది తెలిపిన గడే తల్లిదండ్రి వాటిలో గొప్పడు అంటాడు. అదే దువ్వు రమణయ్య స్వామి ఇంకో కంగాతం చెప్తాడు. జననాది సకల సృష్టికి, జననాది సకల సృష్టికి మునుమూలం బయలుదగుతు మగతత్వముగా నైషంబు నుండి ఎరుకను అనుమానము లేక చూపుడునతడే సద్గురుడు. అది తెలపగా అతడెటుల గురుడు. లేనిది ఎరుక అని ఉన్నది అతిలమైన తన రాకపోకలకు తాగుటిలో తెలుసును. అతడే సద్గురుడు. అది తెలుపక అతడెట్ల గురుడు అవుతాడు. వాడెట్లా గురువు అవుతాడు? నీ మూలం తెప్పబోతాడు, గురువు అవుతాడా? వాడు ఇది లేదు పోరా, ఉంది పరిపూర్ణ, దాన్ని చూసుకోపోతే ఏం పని అంటే వాడు గురువు అవుతాడా? వాడు గురువే కదా అంటాడు. నీ మూలం తెలపాల. నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ పోతున్నావు? అదే కదా అడిగింది. గురువర పరిపూర్ణంబన ఎరుక అయిన ఇవి 2 ఎట్టివి ఎరుకోత్వం ఎందు తిని ఎరుక తిని చోటు ఏది ఎరుక నేను ఎట్టి ఎరిగించలేను. అట్లనే గురుడు ఎరిగించున్నాడు. అది చెప్పాల బోధ, అది నిజ బోధ. ఊరికేనైనా ఇది తారకమైనా, ఇది పరిపూర్ణమైనా, ఇది లేదు లేదు వదిన ఏందయ్యా ఇది? నీ మూలం తెలియకపోతే ఎట్లయ్యా నువ్వు? ఇది ఆత్మ. ఏమైనా అర్థమైందా? 3 లేవు, 33 లేవు, 33 కోట్లు లేవు.
ఉన్నది ఒక్కటే, అది నీవే. అది మళ్ళీ వేరుగా ఏం చెప్పలే, నీవే, అది నీవే అయి ఉన్నది. గుర్తించు, గుర్తించు, గుర్తించు. గుర్తించకపోతే మాయ, ఓ పతనం. నిన్ను బ్రహ్మదేవుడు కాదు 33 కోట్ల దేవతలు వచ్చినా నిన్ను రక్షించలేడు. అటు గురువు చెప్తున్నాడు, గుర్తించు, ఇది సత్యం. ఇది చెప్పేవాడిని చెప్పిన గురుడు అనేదా, అది మాయ మాటలు, మోసం మాటలు. నేను ఊరికి ఏదో పొద్దు అని చెప్పే మాటలే కానీ నాకు అది సంబంధం వేస్ట్ మాటలే కానీ. అందుకు నేను అందరికీ విరోధి నేనే. ఇప్పుడు ఆచార సిద్ధాంతం కదా నేను విరోధి నేనా, నేను నిజం మాట్లాడతా. ఇది అదటి ఒప్పుకోను. ఏం చెప్తున్నారు మీరు? ఇది నా స్వానుభవం చెప్తున్నా నేను. చెప్పండి, ఇప్పుడు గంట 10 నిమిషాలు మనం మాట్లాడబట్టి, ఈ గంట 10 నిమిషాలు నేను తప్పు చెప్తున్నాను ఏమయ్యా? మరి అటువంటి చక్కని బోధ మనం తెలుసుకోవాలి కదా. ఊరికి ఉత్తమ మాటలు బుక్కు నమ్ముకుంటా పుస్తకాల్లో ఏముంది నీకు? మంత్రాలు చింతకాలు రాలుతాయా? ఏసారి మంత్రం అంటే ఏందియా? మంత్రం నీచే తయారైపోయింది, నీచే ప్రకటితమైంది మంత్రం. నువ్వు చెప్తే మంత్రం అదేం పుట్టింది ఆ నుంచో. నువ్వు పుట్టినావు, నువ్వు గొప్ప, నువ్వు పుట్టించింది గొప్ప. నీ కొడుకు గొప్ప, నువ్వు గొప్ప. నీ కొడుకు కలెక్టర్ కావచ్చు, ప్రధాని కావచ్చు, నువ్వే గొప్ప. వాడిని పుట్టించినావు నువ్వు, వాడి జన్మకు కారణమైనవు నువ్వు, నువ్వే గొప్ప. అట్లా ఈ విశ్వంలో 70 సిద్ధాంతాలు అనిలే, నువ్వే గొప్ప అని చెప్పేది నా సిద్ధాంతం. నేను ఆ మాట చెప్తా. ఎవడు ఏమని అనుకో, నా సంబంధంలే. నేను ఇదే మాట్లాడతా, ఇదే యూట్యూబ్లో పెడతా, ఇదే అందరూ వింటారు. వాళ్ళు స్వామి గొప్పగా చెప్పినామంటారు, అంతే. అంతగాని ఎక్కువగా నేను మాట్లాడను. అబద్ధాలకు నేను కొమ్ము కాయను, ఎవ్వడికి భయపడను. అవసరం ఏముంది? నేను నిజం చెప్తా. అవునా కదా? అదేనా? చెప్తాను. గుర్రం తల్లి ఏం చెప్పిందంటే